నమస్తే, వెల్కమ్ టు సినీ ఫ్లాష్. వెండి తెరపై మన టాలీవుడ్ హీరోలు చేసే ఒక్కో యాక్షన్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఆ ఒక్క సీన్ వెనుక ఎంత నొప్పి, ఎంత రిస్క్, ఎంత త్యాగం దాగి ఉందో చాలా మందికి తెలియదు. ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న పట్టుదలతో డూప్ లేకుండా స్టంట్లు చేస్తూ చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయపడటం అభిమానుల్లో మరోసారి ఆందోళన పెంచింది. అసలు ఈ మధ్య కాలంలో షూటింగ్లో గాయపడిన స్టార్ హీరోలు ఎవరు, వాళ్ళు చేసిన రిస్క్లేంటి? ఈ స్పెషల్ స్టోరీలో మీకోసం. సినిమా అంటే కేవలం గ్లామర్ కాదు, అది చెమట, కష్టం, త్యాగం, ఎన్నో రిస్కుల కలయిక. ఒక హీరో తెరపై చేసే 2 నిమిషాల యాక్షన్ సీన్ కోసం వారాల తరబడి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో టాలీవుడ్లో స్టార్ హీరోలు వరుసగా షూటింగ్లో ప్రమాదాలకు గురవుతుండటం అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రతి సినిమా మరింత గ్రాండ్గా ఉండాలని, ప్రతి యాక్షన్ సీన్ హాలీవుడ్ స్థాయిలో కనిపించాలని దర్శకులు, హీరోలు ప్రయత్నిస్తుండటంతో రిస్క్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన వార్త అభిమానులను ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది. డ్రాగన్ సినిమా కోసం యాక్షన్ సన్నివేశాల రిహార్సల్స్ చేస్తున్న సమయంలో తారక్ భుజానికి గాయమైనట్లు అధికారికంగా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు జూనియర్ ఎన్టీఆర్ కు కొన్ని వారాల విశ్రాంతి చాలా అవసరమైంది. దీంతో గెట్ వెల్ సూన్ ఎన్టీఆర్ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సినీ అభిమానులు తారక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. అయితే ఇది ఎన్టీఆర్కు షూటింగ్ సమయంలో అయిన తొలి గాయం కాదు. గతంలో కూడా పలు సినిమాల యాక్షన్ సన్నివేశాల్లో చిన్న చిన్న గాయాలయ్యాయి. అయినప్పటికీ తారక్ డూప్పై ఆధారపడకుండా చాలా స్టంట్లు స్వయంగా చేయడానికే ఇష్టపడతారు. అదే అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్పై ఉన్న గౌరవాన్ని మరింత పెంచింది. ఇక మనందరి డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విషయానికి వస్తే గత కొన్నేళ్లుగా వరుస భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ శారీరకంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాహో, సలార్, కల్కి 2898 AD, ది రాజా సాబ్, స్పిరిట్ వంటి భారీ చిత్రాల కోసం ఎన్నో కఠినమైన యాక్షన్ షెడ్యూల్స్ పూర్తి చేశారు. ప్రభాస్ కొంతకాలంగా మోకాలి సమస్య ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి, రాధేశ్యామ్ షూటింగుల్లో తగిలిన గాయాలు, ఆపై నిరంతర యాక్షన్ సీక్వెన్స్ల కారణంగా ప్రభాస్ విదేశాల్లో ప్రత్యేక సర్జరీ కూడా చేయించుకున్నారు. కొన్ని సినిమాల షూటింగులను కూడా ఆరోగ్య కారణాలతో కొద్ది రోజులు వాయిదా వేసిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభాస్ షూటింగులకు తిరిగి హాజరై అదే ఎనర్జీతో పనిచేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. డార్లింగ్ కు ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి సీక్వెల్ వంటి భారీ ప్రాజెక్టులు లైన్లో ఉండటంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రభాస్ పూర్తిగా కోలుకొని షూటింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే 66 ఏళ్ల వయసులో కూడా యువ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఎనర్జీతో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటున్నారు. NBK 111 షూటింగ్ సందర్భంగా భారీ ఫైట్ సీన్లో బాలయ్య మోకాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ తాను నటించిన పెద్ది సినిమా కోసం కూడా భారీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. రెజ్లింగ్ సన్నివేశాల్లో పాల్గొంటూ కంటికి గాయం కావటం, మణికట్టుకు దెబ్బ తగలటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రమోషన్స్ పూర్తయ్యాక తాజాగా కోయంబత్తూరులోని గంగా హాస్పిటల్లో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి కూడా గతంలో మనశంకర వరప్రసాద్ సినిమా సమయాన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ బరీ మూవీ షూటింగ్లో యాక్షన్ సీక్వెన్స్లో గాయపడి కొంతకాలం కిందట కాలికి సర్జరీ చేయించుకున్నారు. దీంతో దాదాపుగా మెగా ఫ్యామిలీ హీరోస్ అందరూ గాయపడి బ్యాడ్ టైం చవి చూస్తున్నారు. ఇక అఖిల్ అక్కినేనికి కొంతకాలం కిందటే ప్రమాదంలో చేతికి తీవ్ర గాయం కావడంతో 44 కుట్లు పడ్డాయి. పూర్తిగా కోలుకోవటానికి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఒకప్పుడు సినిమాల్లో డూప్లు, బాడీ డబుల్స్తో ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించేవారు. హీరోల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకులు చిన్న లోపాన్ని కూడా గుర్తించేస్తున్నారు. గ్రాఫిక్స్, డూప్ షాట్లు కనిపిస్తే వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలవుతున్నాయి. అందుకే చాలామంది హీరోలు రియాలిటీ కోసం రిస్క్ చేయడానికే సిద్ధమవుతున్నారు.
పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత ఈ ఒత్తిడి మరింత పెరిగింది. ఒక్కో సినిమా కోసం 2 ఏళ్లు 3 ఏళ్లు కష్టపడాల్సి వస్తోంది. యాక్షన్ సన్నివేశాల కోసం నెలల తరబడి ట్రైనింగ్, జిమ్ వర్కౌట్స్, ఫైట్ రిహార్సల్స్ చేస్తున్నారు. దీంతో చిన్న పొరపాటు జరిగినా తీవ్ర గాయాలు తప్పటం లేదు. సినిమా కోసం హీరోలు చేస్తున్న ఈ త్యాగాన్ని అభిమానులు ఆనందిస్తున్నప్పటికీ వరుసగా గాయపడుతూ తమ హీరోలు ఆసుపత్రుల్లో చేరటం మాత్రం ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. సినిమాలు ఎంత ముఖ్యమో హీరోల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అభిమానులు చెబుతున్నారు. రిస్క్ అవసరమే, అయినా భద్రత మరింత అవసరమని, స్టంట్ సమయంలో అత్యాధునిక సేఫ్టీ పరికరాలు, అంతర్జాతీయ ప్రమాణాల భద్రతా చర్యలు తప్పనిసరిగా ఉండాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. వెండి తెరపై 2 నిమిషాల యాక్షన్ కోసం నెలల తరబడి కష్టపడే మన హీరోలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, సురక్షితంగా షూటింగ్లు పూర్తి చేయాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సినిమా కోసం హీరోలు పడుతున్న కష్టం ప్రేక్షకులను అలరిస్తోంది. కానీ అదే సమయంలో వారి ఆరోగ్య విషయంలో అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. రియల్ స్టంట్లు ఎంత ఆకట్టుకున్నా భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలి. మన స్టార్ హీరోలంతా త్వరగా కోలుకొని మళ్ళీ అదే జోష్తో వెండి తెరపై సందడి చేయాలని మనము కోరుకుందాం. ఇలాంటి మరిన్ని సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching Cine Flash.